ఒక వ్యక్తి విజయం సాధించిన తర్వాత ఎవరికాళ్ళు ఓన్ చేసుకుంటారు. గుకేష్ విషయంలో అదే జరిగింది. గుకేష్ విజయం సాధించిన తర్వాత చెస్ ఛాంపియన్ వచ్చేసి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అది గెలుచుకున్నటువంటి రెండో వార్డు కావడం. ఆయన 5 అయితే ఈయన ఫస్ట్ది గెలుచుకున్నాడు. అయితే ఈ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన ఆంధ్రుడు విజయం సాధించాడు, మన తెలుగువాడు విజయం సాధించాడని చెప్పి అప్రిషియేట్ చేసుకొచ్చారు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా అక్కడేమో స్టాలిన్ ఏమో తమిళ వాసి అయినటువంటి గుకేష్ విజయం సాధించాడని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు స్టాలిన్ పోస్టుల తర్వాత గుకేష్ తెలుగుడా తమిళనాడుకి చెందినోడా అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో తమిళియన్స్ ఆంధ్ర వాళ్ళ మీద సెటైర్ వేయడం ప్రారంభించారు. గుకేష్కి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించినటువంటి విషయాన్ని గుర్తు చేసుకొస్తున్నారు. అతనికి స్టాలిన్ ప్రభుత్వం ఏప్రిల్లో 75 లక్షలు సాయం చేసిందంట. ఆ స్క్రీన్ షాట్ను కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మరోపైన తెలుగు గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ దొమ్మరాజు కెరియర్కి తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడు అతను తమ్వాడేనని తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవడం ప్రారంభించారని చెప్పేసి కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. గుకేష్ విషయంలో తమిళనాడు వాదన ఎక్కువ మంది యూజర్లు సమర్థిస్తున్నారు. తమిళనాడు చెస్ సంస్కృతి, మౌలిక సదుపాయాలు అతని విజయానికి కీలకంగా నిలిచాయని మరికొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు మరో రాష్ట్రం ఆ క్రెడిట్ని కొట్టేయాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. నిజానికి అతను ఏ రాష్ట్రం వాడన్నది ముఖ్యం కాదని, అతడు భారతీయుడని మరికొంతమంది వాదిస్తున్నారు. దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో అతని పూర్వీకుల కులానికి అనుగుణ ఆస్పాస్పదంగా ఉందని మరికొంతమంది. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ తమిళనాడు వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి ఫ్యామిలీ అట.